హలో ఫ్రెండ్స్, నేను మీ శాంతి. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్కే ఫన్ అండ్ ఫుడ్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఓరియో మిల్క్ షేక్. ఓరియో బిస్కెట్స్తో ఎంతో తక్కువ ఖర్చుతో బయట షాప్స్లో దొరికే దానికన్నా ఎంతో టేస్టీగా హైజెనిక్గా మనం ఇంట్లోనే అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ మిల్క్ షేక్స్ బయట అయితే చాలా ఎక్కువ కాస్ట్ ఉంటుంది. బయట ఒక్క మిల్క్ షేక్ ఖర్చుతోటి ఇక్కడ మనం ఇలా తయారు చేసుకున్నాము అంటే ఫ్యామిలీ అంతా తాగవచ్చు. డైటింగ్ చేద్దాం అనుకునే వాళ్ళకి, ఎక్కువ ట్రావెలింగ్లో ఉండే వాళ్ళకి ఈ మిల్క్ షేక్ ఎంతో ఉపయోగపడుతుంది. ఇంత తక్కువ ఖర్చుతోటి చేసుకునే మిల్క్ షేక్ ఎలా తయారు చేసుకోవాలో మనం చూసేద్దాం. ముందుగా ఇలా ఒక మిక్సీ జార్ కానీ లేదంటే జ్యూస్ జార్ కానీ తీసుకొని అందులోకి ఇక్కడ నేను ఒక చిన్న 10 రూపీస్ ఓరియో బిస్కెట్స్ ప్యాకెట్ ఉంటుంది కదా, అది తీసుకొని ఇలా బిస్కెట్స్ ఇలా తుంపేసి అందులో వేసేయండి. మినిమం ఒక 5 to 6 బిస్కెట్స్ అనే సరిపోతుంది. నేను ఇక్కడ కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నా కాబట్టి సరే ఇట్లా తీసుకుంటున్నా. మీరు ఒక 10 రూపీస్ డైరీ మిల్క్ కానీ లేదంటే మీ ఇంట్లో డైరీ మిల్క్ చాక్లెట్ అలా ఉంటే కొంచెం ఇలా యాడ్ చేసుకోండి. ఆ చాక్లెట్స్ కొంచెం బాగా గ్రైండ్ అవ్వాలని ఇలా నేను స్మాష్ చేసి వేస్తున్నా తుంపేసి. ఇలా మొత్తం యాడ్ చేసిన తర్వాత మనం ఒకసారి దీన్ని గ్రైండ్ చేసుకుందాం. ఫస్ట్ వీటితో జెమ్స్ అనేవి ఉన్నాయి కాబట్టి కొంచెం మంచిగా కలర్ఫుల్గా ఉంటుందని ఇలా మెత్తగా బాగా గ్రైండ్ చేసుకుందాం. ఫస్ట్ ఈ బిస్కెట్స్ని చాక్లెట్స్ని అయితే చూడండి, ఇక్కడ ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా మనకు జ్యూస్ జార్ అయితే బాగా గ్రైండ్ అవుతుంది. ఇవన్నీ మిక్సీ జార్లో కూడా అవుతుంది. జ్యూస్ జార్ ఉంటే జ్యూస్ జార్నే ప్రిఫర్ చేయండి. నెక్స్ట్ ఒక 2 to 3 టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేసుకోండి, మీకు స్వీట్నెస్ సరిపడా అంతా. ఇక్కడ నేను వచ్చేసి 2 కప్స్ మిల్క్ని యాడ్ చేస్తున్నాను. నేను తీసుకున్న క్వాంటిటీకి చాక్లెట్స్ అండ్ బిస్కెట్స్ ఇక్కడ నేను 2 కప్స్ మిల్క్ని అయితే యాడ్ చేస్తున్నా. నెక్స్ట్ ఇలా ఐస్ క్యూబ్స్ యాడ్ చేస్తున్నా, కూల్గా వెంటనే తాగొచ్చని. లేదు అంటే మీరు కొంచెం సేపు ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకొని తాగొచ్చు. ఇట్లా వీటన్నిటిని బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ మనం బయట షాప్స్లో లాగా లుక్ రావాలి అంటే మనం ఇక్కడ చాక్లెట్ సిరప్ని డబల్ బాయిలింగ్ మెథడ్లో కానీ లేదంటే హర్షీస్ చాక్లెట్స్ ఉంటుంది కదా, దాన్నైనా ఇట్లా మనం ఏ దాంట్లో జ్యూస్ అయితే తాగాలనుకుంటున్నామో దాంట్లో ఇట్లా మనం బాగా డెకరేట్ చేసుకుందాం. ఇక్కడ మనకి ఓరియో బిస్కెట్స్ ఉంటుంది కదా, వాటిని బాగా స్మాష్ చేసి మనం అందులో కొంచెం మిల్క్ యాడ్ చేసాము అంటే చాక్లెట్ సిరప్ లానే వచ్చేస్తుంది. ఇక్కడ నేనైతే అదే చేశాను, బిస్కెట్స్ తోటే ఈ సిరప్ అనేది ప్రిపేర్ చేశాను. మీరు కూడా ఒకసారి ఇట్లా అయినా ట్రై చేయండి, ఇంకా బాగుంటుంది. నెక్స్ట్ ఏదైతే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నామో ఓరియో మిల్క్ షేక్, అది గ్లాస్లోకి యాడ్ చేస్తున్నాను. ఇట్లా మొత్తం యాడ్ చేసి ఇప్పుడు మనకు నచ్చిన విధంగా మనం చాక్లెట్స్తో బిస్కెట్స్తో ఎలా కావాలంటే అలా మనం కలర్ఫుల్గా డెకరేట్ అనేది చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ బిస్కెట్స్తో ఫస్ట్ చేస్తున్నా నేను. ఇంతే అండి, మన ఓరియో మిల్క్ షేక్ రెడీ అయిపోయిద్ది. బాగా కూల్గా తాగాలి అనుకునే వాళ్ళు 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగవచ్చు. లేదు అంటే అలానే తాగేయవచ్చు. ఆల్రెడీ మనం ఐస్ క్యూబ్స్ చూస్ చేసాం కదా, అందుకని అలానే తాగేయవచ్చు. దీన్ని ప్యాక్ చేసుకొని వెళ్తే ట్రావెలింగ్లో కూడా ఉపయోగపడుతుంది. డెఫినెట్గా ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో ఓరియో మిల్క్ షేక్ కామెంట్ చేయండి. నాకైతే సేమ్ బయట షాప్లో లాగే అనిపించింది, ఏం డిఫరెంట్ అయితే కనిపించలేదు. ఒకసారి మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఖచ్చితంగా నాతో కామెంట్ రూపంలో షేర్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.